వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనకి ఎండలు పెరుగుతున్నాయి కదండి. మళ్ళీ ఈ ఎండాకాలంలో హ్యాపీగా తినడానికి ఒక కోల్డ్ సూప్ నేర్పిస్తాను. మీకు మిగతా చాలా విషయాలు కూడా నేర్పిస్తాను. అంటే ఆంపన్న, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. కాకపోతే ముందు మనం ఒక కోల్డ్ సూప్తో మొదలెడదాం. ఈ కోల్డ్ సూప్ని నేను సమ్మర్ సూప్ అని ప్రజెంట్ చేశాను మాస్టర్ షెఫ్ కిచెన్లో. అక్కడ నేను సూప్ని యామ్ ఫ్రైస్తో సర్వ్ చేశాను. యామ్ ఫ్రైస్ అంటే ఏం లేదండి, కంద ఫ్రైస్. ఈ కంద ఫ్రైస్ని సూప్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ పచ్చి టమాటాలు గ్రిల్ చేసుకోవడానికి ఇలాంటి పాన్ మీద పెట్టచ్చు, లేదా డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టి గ్రిల్ చేసుకోవాలి. వీటితో పాటు నేను ఒక 2 బజ్జీ మిరపకాయలు కూడా పెడుతున్నాను పైన. నేనైతే మాస్టర్ షెఫ్ కిచెన్లో ఇలాంటి చెరుకుగట్టు చూసి దీని నుంచి జ్యూస్ చేశాను. మనకి జ్యూస్ చేసి సూప్ చేశాను. మనకి ఇక్కడ రెడీగా చెరుకు రసం దొరుకుతుంది కదండి, అలాంటి చెరుకు రసాన్ని వేసుకొని రెడ్యూస్ చేద్దాం. సో మనము అవి గ్రిల్ అవ్వడానికి పెట్టుకున్నాం కదా, ఇంకో సైడు చెరుకు రసాన్ని రెడ్యూస్ చేసుకుందాం. ఇవి అన్నీ గ్రిల్ అయిపోయాయి. వీటిని తొక్కబోయేటట్టు కొంచెం నీళ్ళల్లో వేసి కడుగుదాం. గ్రిల్ అయిన ఇవన్నీ ఇలా నీళ్ళల్లో వేసుకుందాం. ఇలా కడిగేసుకుంటే చక్కగా ఇవన్నీ మనకి సూప్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇవి కొంచెం తక్కువ పడతాయి అనిపిస్తుంది. నేను ఇంకొక 3-4 టమాటాలు ముందే గ్రిల్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వాడుకున్నాను. కొద్దిగా స్మోకీ బిట్స్ మిగిలి ఉంటే అసలు ఏమనుకోకండి, అది మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనం కొంచెం మరిగే నీళ్ళల్లో వేసుకుని ఒక ఘాటు పెట్టుకొని వేసుకుంటే ఈ టమాటోల్ని ఇలా పీల్ చేసేయచ్చు. వీటిని నేను ప్యూరే చేసుకుందామని పీల్ చేస్తున్నాను. ఎలాగో అన్నీ మిక్సీలో వేస్తున్నాం కదా, అందుకని స్పెషల్గా ప్యూరే చేయట్లేదు, వీటితో పాటు పెడుతున్నాను. ఇంతవరకు సూప్ కోసం వాడుకుందాం. కందని సన్నగా తరుక్కొని కొంచెం ఆవిరికి ఉడికించుకుందాం. ఎందుకంటే కందలో దురద ఉంటుంది కదండి, ఇక్కడ దురద పడుతుంటుంది కందని ఫ్రై చేసేస్తే. అలాగే అందుకని కొద్దిగా స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, వీటిని వండుకోవడం చాలా బాగుంటుంది. కందని ఇలా పొడుగుగా ఫ్రైస్ లాగా కట్ చేసుకుందాము. దీన్ని ముందు స్టీమ్ చేసుకోవాలి, కొంచెం ఉడకనిచ్చి ఆ తర్వాత మళ్ళీ నూనెలో వేయించుకోవాలి. ఇది నేను ఆల్రెడీ నీళ్ళు పోసి స్టీమర్ పెట్టానండి. దీంట్లో కంద ముక్కలు పేర్చి దీన్ని స్టీమ్ చేసుకుందాం. స్టీమర్కి మూత పెట్టేసుకొని ఓ 10 నిమిషాలు స్టీమ్ చేసుకుందాం. ఈ పొట్టు తీసి కడిగిన వాటిని మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పుదాం. ఇందాక పాన్లో పోసి రెడ్యూస్ చేసుకున్న చెరుకు రసం ఇంత చిక్కగా అవ్వాలండి. దీన్ని కూడా మనం మిక్సీలో పోసుకుందాం. ఇది ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్నేమో ఇలా మనం ఒక సీవ్లో వేసి వడపోసుకుందాం. ఇలా సీవ్ చేసుకుంటే సూప్కి మౌత్ ఫీల్ చాలా బాగుంటుంది. మనం ఇలా సీవ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారి ఒక 2 నిమిషాలు పొయ్యెక్కించుకుందాం, ఏమన్నా తక్కువతే వేసుకుని. ఈ సూపు కొంచెం మౌత్ ఫీల్ బాగుండడానికి ఒక అబౌట్ టీ స్పూన్ అంత బటర్ అనుకోండి వేసి సూపుని మళ్ళా వేసి ఇది వడబోసుకున్న తర్వాత వచ్చిన సూప్ తిప్పుకుందాం మిక్సీలో. ఈ సూప్లో కొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ బట్టి, కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా సొంటి పొడి కూడా వేసుకోవచ్చండి. సొంటి పొడి వేసుకుంటే కొంచెం ఆ జింజర్ టేస్ట్ వచ్చి సూప్ ఇంకా బాగుంటుంది. మీకు ఈ సూప్ మరీ థిక్గా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసి ఇంకోసారి పొయ్యి మీద ఎక్కించండి. నాకైతే అనిపించలేదు, కన్సిస్టెంట్ చక్కగా అనిపిస్తుంది. నేను సూప్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. 7-8 నిమిషాలు అయిపోయింది. స్టీమ్ అయినవి తీసేద్దాం.
తీసి ఇలా బౌల్లో వేసుకుందాం. ఇలా మనము నూనెలో ఆగబెట్టిన నూనెలో పెట్టినేసి చిప్స్ లాగా వేయించుకుందాం. కంద చక్కగా బ్రెడ్ కన్నా బాగుంటుంది అని అడిగితే, ఎందుకంటే బయట క్రిస్ప్గా అవుతుంది, ఇవేమో మంచి కరకరలాడతాయి, తినడానికి ఎంత బాగుంటాయో చెప్పలేను. కందని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు బాగా కంద ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి స్టీమ్ చేసి ఫ్రై చేసాం కాబట్టి మనకి పెద్దగా దురద కూడా ఏమీ ఉండదు. చప్పగా ఉంటాయి కదండి, అందుకే కొద్దిగా కారం, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, వీటన్నిటికీ పట్టేటట్టు చేసి యామ్ ఫ్రైస్ రెడీ. ఇంత సింపుల్ అండి. యామ్ ఫ్రైస్ అంటే ఏంటో అనుకుంటున్నారేమో, చాలా సింపుల్. ఇప్పుడు ఈ సూప్ని మనం బౌల్లోకి పోసుకుందాం ప్లేటింగ్ కోసం. దీని పక్కన ఒక 2 యామ్ ఫ్రైస్, కొరియాండర్ ఆయిల్ అండి. మీకు ఇది ఎలా చేయాలి అని ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఏమీ లేదు, సింపుల్గా కొద్దిగా వేడి నూనె తీసుకుని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి తిప్పితే అయిపోతుందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. యామ్ ఫ్రైస్ అయిపోయినాయి, సూప్ అయిపోయింది. సో ముందు సూప్ టేస్ట్ చేద్దాం. కోల్డ్ సూప్ బ్రహ్మాండంగా ఉంది, చిల్లై ఉంది, చక్కగా ఎండాకాలం హ్యాపీగా తాగే సూప్ ఇది. దాంతో అప్పుడప్పుడు కొద్దిగా కారం నోటికి అందాలి, ఎందుకంటే స్వీట్ వేసాను కదా. ఇంకా ఈ యామ్ ఫ్రైస్ తింటే అది ఇది శుభ్రంగా సూట్ అవుతాయి. ఈ రెసిపీ తప్పకుండా ఈజీ రెసిపీ కదండి, తప్పకుండా చేసుకొని ట్రై చేయండి, ఎండాకాలం ఎంజాయ్ చేయండి. నా ఈ సమ్మర్ సూప్ అండ్ యామ్ ఫ్రైస్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నన్ను డెఫినెట్గా సపోర్ట్ చేయండి. నన్ను ఎలా సపోర్ట్ చేస్తారంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి. ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి మీ అనుపమ. బాయ్ బాయ్.